హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ క్రియేషన్స్. ఈ వీడియోలో మనం ఈజీగా ఫ్రీగా ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ప్లే స్టోర్కి వెళ్దాం. తర్వాత యూకట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ని క్లిక్ చేస్తే మనం డ్రాఫ్ట్ అంటే ఆల్రెడీ చేసినవి ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్కి వెళ్ళామనుకోండి. ఇక్కడ ఏ వీడియో సెలెక్ట్ కావాలో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ మీకు అన్ని ఐకాన్స్ కనిపిస్తూ ఉంటాయి కదా. ఇక్కడ ట్రిమ్ అంటే ట్రిమ్‌లో అంటే వీడియోని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, కట్ చేసుకోవడం ఉంటుంది, స్ప్లిట్ చేసుకోవడం ఉంటుంది. ఆహ్, తర్వాత ఇక్కడ మ్యూజిక్ మనం ఇష్టం వచ్చిన మ్యూజిక్‌ని యాడ్ చేసుకోవచ్చు. హ్మ్. ఇక్కడ మై మ్యూజిక్‌లో ఏమో మీరు డౌన్‌లోడ్ చేసుకున్న మ్యూజిక్స్ వస్తాయి. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు డిఫాల్ట్‌గా మ్యూజిక్స్ అనేవి ఇస్తారు. ఇప్పుడు ఒక మ్యూజిక్ చూద్దాము. ఏ జస్ట్ ఒక ఇదేంటి యాడ్ చూస్తే అన్‌లాక్ అయిపోతుంది. ఈ ఈ మ్యూజిక్‌ని గూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. మ్యూజిక్‌లోకెళ్ళి ఇక్కడ ట్రిమ్ అని కొట్టేసేసి ఎక్కడి నుంచి కావాలో అక్కడి నుంచి బీట్స్ అన్నీ పెట్టుకోవచ్చు. హ్మ్. తర్వాత ఇంకా ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు దీనికి. ఇప్పుడు ఇక్కడ బ్రైట్ అంటే బ్రైట్ అవుతుంది. ఇక్కడ చాలా ఫిల్టర్స్ ప్రో అనేవి మనకి అవైలబుల్‌గా ఉండదు. అది మొత్తం పెయిడ్ సెక్షన్ తీసుకోవాలి. హ్మ్. ఇప్పుడు ఒరిజినల్‌ది నేను పెట్టుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇ లాంగ్ ప్రెస్ చేస్తే ఆ ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది. హ్మ్. తర్వా ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ అయిపోయాక, ఇక్కడ టెస్ట్ అనే ఆప్షన్ గూడా ఉంటుంది. మనం ఈజీగా ఏదైనా టెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం ఆ టెస్ట్‌నే సౌండ్ మార్చుకోవచ్చు. తర్వాత దీనికి ఎంత కెపాసిటీలో కావాలి, బ్రైట్‌నెస్‌ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, డిక్రీజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. తర్వాత ఇక్కడ బార్డర్స్ గూడా మనకిష్టమైన బార్డర్స్ పెట్టుకోవచ్చు ఇలాగా. తర్వాత షాడో గూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటా ఉండొచ్చు. ఎంతవరకు కావాలో అది. హ్మ్. తర్వాత యానిమేషన్ గూడా ఉంటుంది దీనికి. టెస్ట్ జూమ్ ఇన్ అవ్వాలా? జూమ్ ఔట్ అవ్వాలా? దీనికి లెఫ్ట్ సైడ్ నుంచి రావాలా? రైట్ సైడ్ నుంచి రావాలా? ఇది గూడా ఇది టైం గూడా సెట్ చేసుకోవచ్చు. ఎన్ని సెకండ్స్ వరకు అది ఎడిక్ట్ అవ్వాలి అని. హ్మ్. టెస్ట్ అనే ఆప్షన్ అయిపోయాక ఇక్కడ స్టిక్కర్ అనే ఆప్షన్ ఉంటది. ఇక్కడ మనకి ఇలాగా మనకి కావాల్సింది అన్నీ వస్తా ఉంటాయి. ఆహ్, తర్వాత ఇంకా పిప్ అంటే మనకి ఒక ఫోటో మీద ఒకటి, ఒక వీడియో మీద ఒకటి అలా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో మనకి ఫోటోస్, మెటీరియల్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇట్లా ఇంకా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇలాగా. దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా చాలా వరకు పిప్ చేసుకోవచ్చు. తర్వాత ఎ ఎలా ఉండాలి? ఇది యూజ్ అవుతూ హ్మ్. ఇప్పుడు స్పీడ్ ఇప్పుడు ఎంత స్పీడ్‌లో పెట్టుకోవాలో గూడా యూజ్ అవుతుంది. 1.5 ఎక్సా లేకపోతే 2 ఎక్సా అనేది గూడా యూజ్ అవుతుంది. హ్మ్. ఇక్కడ మనకి ఇంకొక వీడియో యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ పట్టుకొని మళ్ళీ ఇంకా మీరు ఏ వీడియో యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో యాడ్ చేసుకోవచ్చు. హ్మ్. ఇక్కడ మనకి రికార్డ్ ఆప్షన్ ఉంటది. వాల్యూమ్ ఆప్షన్ ఉంటది. రొటేట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకొని మనం వీడియోని ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకోవచ్చు. తర్వాత వీడియోని ఎక్కడి వరకు కావాలంటే అక్కడి వరకు క్రాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇలా క్రాప్ అయింది కదా! అలా క్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ కొడితే వీడియో ఇంకొక వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ యాడ్ చేసుకోవడానికి వస్తుంది. హ్మ్. తర్వాత ఇంకా సేవ్ చేసుకోవడమే. హ్మ్. ఇక్కడ మనకి ఎంత రిజల్యూషన్స్‌లో కావాలి అది కూడా రికమెండ్ చేస్తుంది. తర్వాత సేవ్ చేసుకోవడమే. ఇట్లా చేసుకుంటే ఇంక అయిపోతుంది. తర్వాత వాట్సాప్ కావాలంటే వాట్సాప్, యూట్యూబ్ కావాలంటే యూట్యూబ్ డైరెక్ట్‌గా ఇంకా మనం షేర్ చేసుకోవచ్చు.